ఇప్పుడు ఇలాగ మ్యూజియంకి ఇంకా ఇందాక దీని కింద నుంచి వచ్చాం, ఇప్పుడు ఈ పక్క నుంచి వచ్చాం, అంతే డిఫరెన్స్. ఓకే వచ్చాం. 1803 అండి ఓపెన్, అది ప్రారంభం. 1803 నుంచి ఎంత ఎప్పుడు దాకా అయిందో అప్పుడు అంత మొత్తం డీటెయిల్ అయినా ఉంటుందండి. మొత్తం డీటెయిల్ ఏం చూసుకోక మొత్తం కాకినాడ గారు యాన్ గారు చాలా నిర్మించారు. ఎక్కడి నుంచి ఎక్కడ పరిచయమా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, వాటర్ పరిస్థితి ఎక్కడి ఉంటుందండి అంతా అండి. ఓకే మాకు దానికి సంబంధించి అంతా మొత్తం నీట్ అంటే ఉంటుంది. ఎంత టికెట్? ఎంత టికెట్ ఏం లేదా? ఫ్రీనా? ఓకే. ముందు టికెట్ ఉండేది, పైకి టికెట్లు పంపలేదండి. సో గాయస్ ఇదనమాట సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం. ఆయన పేరు కాటన్. సో ఆయన కట్టిన బ్రిడ్జ్ అనమాట, మనం ఇందాక చూసిన ధవళేశ్వరం బ్రిడ్జ్. అండ్ ఆయన బ్యాక్ స్టోరీ అంటే అంతా చూద్దాం, ఇక్కడ రాసి ఉంటుంది. ఇదిగో ఇప్పుడుదో ఆ బిల్డింగ్, ఇప్పుడుది కాదు, ఇప్పటికీ అలా మెయింటైన్ చేస్తున్నారు అలా. ఇగో నేనేంటి ఎంత పుట్టుకున్నారు? 1803లో May 15th పుట్టారంట. డైడ్ ఆన్ 1899 July 24. డిజైనర్ అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది గోదావరి ఆనకట్స్. ఇక మొత్తం ఆనకట్లన్నీ ఈయనే కట్టారంట. ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఉందా లేదో చూడాలి మనం. అలా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ని మనం ఆ బ్రిడ్జ్ నుంచి అలా వెళ్ళాం మనం. మోడల్స్ ఇవన్నీ గోదావరి రివర్ మోడల్ అంటే ఇది బే ఆఫ్ బెంగాల్. లైన్ డయాగ్రామ్ ఆఫ్ రివర్ గోదావరి. ట్రయంబక్, గోదావరి రివర్, ప్రవార, మంజీరా, కిన్నెరసాని. ఇదిగో రాజమండ్రి ధవళేశ్వరం అక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇలాగ వస్తుంది అనమాట, బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది రివర్ మొత్తం. ఈ బిల్డింగ్ మంచి బాగుంది చూడడానికి. చూడండి ఓల్డ్ మిషన్స్ ఇవన్నీ. ఏం రాసలేవేంటి? ఓకే, ఇది కోర్ డ్రిల్ అంట. అండ్ ఇదేంటిది? ఎయిర్ కంప్రెసరా, గ్రైండర్ అంటే ఇది. ఇదేంటిది? రిబెట్ హోల్ పంచింగ్ మిషన్ అంట. స్టీమ్ బాయిలర్ అంటే ఇది. వెయిట్ ఈ ఆవిరి యంత్రము కృష్ణా ఆనకట్ట తలుపుల రివెటింగ్ పనులకు వాడబడినది. వావ్, ఇదేదో పెద్దగా ఉంది. ఇదేంటో, ఇది స్టీమ్ బాయిలర్ అంట. అప్పుడులో మొత్తం స్టీమ్లు, కంప్రెసర్లు. ఈ వర్క్షాప్లో ఆనకట్ట పనులు, డెల్టా పనులు యంత్రంలో పనిచేయటకు కరెంటు వాడుక లేని రోజులలో ఉపయోగించబడిందంట. ఇదేంటి? ఐరన్ కార్ట్, లోహపు బండి. ఆనకట్ట నిర్మాణంలో దొంగలు బరువు కర్రల దూరంలో వాడుకునే ఉంటాకంటది. ఓకే, నైస్ కదా. ఓకే, ఇంకెక్కడ ఏం లేదు. ఆ లోపలికి ఎంట్రీ, లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఉందేమో చూద్దాం. ఆ లోపలికి ఓకే. గోడలపై ఏ విధమైన నోటీసులు వ్రాయరాదు. సినీ కెమెరా పర్యవేక్షణలో ఉంది. ఓకే, సీసీ కెమెరా ఉందంట. ఇగో సర్ ఆర్థర్ కాటన్ గారు గుర్రం ఎక్కారు. కాలెట్ కాటన్ వాళ్ళ జనరేషన్స్ ఏమైనా. విజిట్ ఆఫ్ కాటన్ మ్యూజియం. ఎవరు పడుకున్నారు ఇక్కడ? స్కెచ్ మ్యాప్ ఆఫ్ ది గోదావరి డెల్టా సిస్టమ్ ఉండేది.
కాటన్ బెలూనరే ఈ స్టైల్ అయింది. ఇబ్రహీం బై పెయింటర్ అంట. ఇందుకు అప్పుడు ఎలా కట్టారన్నది ఇచ్చేశ్వరం అంట. అప్పుడులో ఫోటోలు తీసారు ఎలా ఉన్నాయో. కంట్రీ బోట్ అప్పటి నుంచి అలాగే ఉంది. ఇది ఓపెన్లో లేదు. ఇక్కడ అనుకుందా లేదు, ఏదో హర్రర్ మూవీలో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే, ఈ కాటన్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో ఈ ఫోటోలు అనమాట ఇవన్నీ. చూడండి. షూర్ ఘాట్ 1986లో ఫ్లడ్స్ వచ్చాయంట ఇక్కడ. ఇవ్వండి స్కెచ్ మ్యాప్ అనుకుంటా, నార్మల్ ఏమంటారు ఇందు స్టెప్డ్ యాప్రాన్. 1986 సంవత్సరంలో సంభవించిన తీవ్ర తేల్పు దృశ్యాలు. ఇక్కడ ఎవరు లేరు, ఫ్యానేస్ ఉందంటే ఏలేరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ డ్యామ్ సైట్ పోలవరం ప్రాజెక్ట్. మన ఏపీలో ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఇవన్నీ. మరి ఈయన ఏమంటారు పార్టిసిపేషన్ ఎంత ఉందో తెలియదు. మరి ఐలాండ్ మోడల్ అంటే ఇవి. భారతదేశం గర్వించదగ ప్రముఖ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ ఎస్వి రామమూర్తి, ఎన్జికే మూర్తి, వీళ్ళందరూ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ ఇంజనీర్స్. ఇక్కడ లైటింగ్ అంతలా లేదు, మీకు అంతలా కనిపించకపోవచ్చు. సో కవర్ చేస్తున్న మ్యాక్సిమం రాజీవ్ గాంధీ గారు, రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయినా. ఓకే, రౌండ్ ఇష్టం ఇంకేమైనా ఉందా? ఓకే, ఆర్థర్ కాటన్ పాపికొండలలో గోదావరిని పరిశీలించుట. ఆర్థర్ గారు కాటన్ గారు గోదావరిని చూస్తున్నారు. గోదావరి యొక్క అనుపాలను పరీక్షించాడు. భలే అన్ని డీటెయిల్గా పెట్టాడు. ఆనకట్టకి ఎన్నుకున్న చోట గోదావరి. అందరూ మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి. అలాంటివి కూడా మనం హిస్టరీ తెలుసుకోవాలి. రేడియల్ గేట్ అంటే ఇది. ఓకే, అది కుక్క కూడా ఉంటున్నాయి ఇక్కడ. బల్క్ సిమెంట్ కన్వేయర్ అంట. హెడ్ లాక్ చాంబర్. చిన్న తరహా నీటిపారుదలలో ఉపయోగించబడిన గేటులు. ఇంకేంటిది? స్వింగ్ అండ్ లిఫ్ట్ షట్టర్ అంట.
బల్లకట్టు, ప్రకాశం బ్యారేజ్. ఇక్కడ ఆనకట్టు మోడలనంట. ఓకే, ఇదేంటి జ్యూరిస్డిక్షన్ మ్యాప్, గోదావరి సెంట్రల్ డెల్టా. ఓకే, ఇదే ఫైనల్ రూమ్. వీళ్ళెవరు? ఓహో, మదర్ ఆఫ్ ఆర్థర్ కాటన్ గారు మదరు. ఈయనెవరు? ఈయనే లెఫ్టినెంట్ అంట, 16 ఏజ్కి. ఆయన ఫాదర్ అంట. అప్పట్లో జుట్లు చూసారు, అవి బలా ఉన్నాయి. నిజంగా గ్రేట్ అసలు. లేకపోతే అప్పట్లో ఆ బ్రిడ్జ్ ఉండేది కాదు. చాలా గ్రేట్. ఓకే గైస్, మ్యూజియంని అయితే కవర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా మనం రాజమండ్రి వెళ్ళడమే. లెట్స్ గో. ఓకే గైస్, అదనమాట సంగతి. మొత్తం కాటన్ మ్యూజియం అంతా ఒక రౌండ్ కవర్ చేస్తాం. బాగుంది మ్యూజియం అయితే, అందరూ ఒకసారి రండి, విజిట్ చేయండి. నెక్స్ట్ అయితే రాజమండ్రి వెళ్దాం. మ్యూజియం అని బ్యారేజ్ అయింది. మీకు ఇంకా ఎటు సైడ్ చూపించాలంటే ఆత్రేయపురం అండ్ లొల్ల లాకులు, అటు రివర్ బే, ఇస్కాన్ టెంపుల్, అవన్నీ ఒక సైడ్ చూపిస్తాను మీకు ఒక పార్ట్ కింద. నెక్స్ట్ వెళ్దాం. ఫస్ట్ అయితే రాజమండ్రి దగ్గరికి వెళ్ళి రాజమండ్రి చూపిస్తాను. రాజమండ్రిలో ఎంతవరకు కవర్ చేస్తే అంతవరకు కవర్ చేసి వెళ్ళిపోదాం. చలో. అసలు ఇలా వెళ్ళిపోవచ్చు, కానీ నాకు ఇలా వెళ్ళడం లేదు. మెయిన్ హైవే నుంచి వెళ్దాం. చెప్పాను కదా ఎలా వచ్చాం అలాగే వెళ్దామని. ఇదిగో ఇలాగా 2 వైట్ లైన్స్ వచ్చాయంటే కన్ఫామ్గా ఓవర్టేక్ చేయకూడదు అనమాట. అస్సలు ఓవర్టేక్ చేయకూడదని. దీనికి అసలు లైన్స్ లేవు. ఇక్కడ ఎలా వెళ్ళమంటారు నన్ను అడగండి. ఓకే, మెయిన్ హైవేకి వచ్చాం. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే రాజమండ్రి రోడ్డు. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి రాజమండ్రి. మనం ఇప్పుడు వెళ్తున్నవి మెయిన్ సిటీ రోడ్స్. బొమ్మూరు దగ్గర ఉన్నాయి. చాలా డిమార్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఇలా స్ట్రైట్ మనం లాస్ట్ టైం నేను మాట్లాడాను, కత్తిపూడి నుంచి రైట్ తీసుకున్నాం మనం వైజాగ్ వెళ్ళడానికి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇప్పుడు కత్తిపూడి నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇలా రాజమండ్రి, ఇదిగో డిమార్ట్. ఇదిగో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే అలాగ మన వైజాగ్ స్ట్రైట్ రోడ్ అనమాట. ఇలాగ రైట్ చూస్తే మనకు కత్తిపూడి కనబడుతుంది. అదే హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం ఇలాగ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే హైవే. లాలా చెరువు, రాజమండ్రి సిటీ, అలాగ లెఫ్ట్ సైడ్కి. ఇలా ఎయిర్పోర్ట్ రోడ్ అది. ఇదంతా రాజమండ్రి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. అబ్బాబ్బా, గొర్రెల 450 ఉంది. ఒక రకంగా ఉంది. గొర్రెల 450 రివ్యూ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఒకసారి షోరూమ్కి వెళ్ళి అడగాలి గొర్రెల 450ని. ఓకే, ఇలా వెళ్దాం. ఇదన్నమాట మెయిన్ సిటీ రోడ్. సిటీ సైడ్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి. పాపులర్ రెస్టారెంట్స్ అన్నీ ఎక్కడే కనబడతాయి మీకు. ఏదో రిష్టా గ్రాండ్ అంట, బాగుంది చూడడానికి. సాజు అరబిక్ మండీ రెస్టారెంట్ అండ్ కెఫే అన్నీ ఇక్కడే ఉంటాయి. సాల్ట్ అంటున్నాను కదా, నేను ఇప్పటి నుంచి వెళ్ళాలని. కుదిరితే ఈరోజు ఈవినింగ్ వెళ్దాం, లేకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి. మొన్న వచ్చాను రాజమండ్రి,
అప్పుడు ఐరన్ హిల్కి వచ్చాను. అది కూడా ఇక్కడే. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అంతా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. అదిగో ఐరన్ హిల్. రైట్ సైడ్ కనబడుతుంది కదా, అదే ఐరన్ హిల్. ప్లాస్టిక్ డబ్బులు లేక వదిలేసినట్టు ఉంది కదా. ఇది ఇదే సాల్ట్. ఈ లెఫ్ట్ సైడ్ అనుకుంటా, అది అదే. ఇవాళ ఉందలేండి లుక్ మాత్రం. చూద్దాం, రావడానికి ట్రై చేద్దాం. చితారా ఇదొకటి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ ఇక్కడ. మెయిన్ సిటీ రోడ్ అనమాట, ఇదంతా సిటీ రోడ్. ఇక్కడ నుంచి అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి బాగా. లేదంటూ లేదు, రాజమండ్రి బాగా డెవలప్డ్. కాకినాడకి ముందు నుంచే రాజమండ్రి చాలా డెవలప్డ్. అదిగో ట్రెండ్స్, పోమా, ద రెడ్ బాక్స్. రెడ్ బాక్స్ కూడా బాగుంటుంది. ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకున్నామంటే మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ లైన్గా ఉంటాయి. ఇది భలే ఉంది చూసారు ఆ రెస్టారెంట్. ఓన్లీ ప్యూర్ వెజ్ అంట. పంచావతి అంట. ఇలా రైట్ తీసుకుంటే ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఫుల్ షాపింగ్ మాల్ ఏరియా. జూడియో అన్నీ ఎక్కడ ఉన్నాయి. మొన్న ఎక్కడ షాపింగ్ చేశాను. ఇదొకటి పార్క్. సురుచి ఎలా ఉందా. సెంట్రల్ జైల్ రోడ్కి వెళ్దాం. ఆ రోడ్డుకి వెళ్ళి ఈట్ స్ట్రీట్కి వెళ్ళి బలా ఉంది ప్లేస్. కాకినాడతో కంపేర్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంది కదా రాజమండ్రి. అండ్ చిన్నదే, చాలా చిన్నదే కాకినాడతో కంపేర్ చేసుకుంటే. ఎక్కడెక్కడ తిరుగుతున్నాం మనం. ఎటు వెళ్ళి ఏ సందులో వెళ్ళినా అదే చోటుకు వచ్చేస్తున్నాం వెనక్కి. గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటే ఇది బాగుంది బాగా. రాజమండ్రిలో రోజ్ మిల్క్ కూడా బాగా ఫేమస్. ఇదనమాట సెంట్రల్ జైల్ రోడ్. ఇంకా అలా ఉంది రోడ్డు మాత్రం. అన్నీ బనియన్ ట్రీసే ఉన్నాయి. హ్యాంగ్ అవుట్ అంట. ద ప్రెజెంట్ కెఫే. గొప్పగా పెట్టారులే కెఫేలు మాత్రం. నాకు డ్రీమ్ ఏంటంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క కొన్ని రోజులు ఉండాలని చాలా ఇష్టం అనమాట. ప్రతి ఏరియాలో అనమాట. సిటీలోనైనా కాదు, విలేజ్లోనైనా కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉండాలి. ఒకే చోట నుండి పోవాలని ఇష్టం ఉండదు నాకు. రాజమండ్రిలో కొన్ని రోజులు, కాకినాడలో కొన్ని రోజులు, అమలాపురంలో కొన్ని రోజులు, వైజాగ్లో కొన్ని రోజులు, హైదరాబాద్లో, బెంగళూరులో అలా తిరగాలంటే చాలా ఇష్టం నాకు. అలా తిరిగే అఫోర్డ్ చేసుకునేదాకా నా ఏమంటారు, నా హస్సలు ఇంకా ఆగదు. ఈట్ స్ట్రీట్కి వెళ్దాం ఇక్కడ నుంచి. నాకు ఈట్ స్ట్రీట్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. బాగున్నాయండి రోడ్లు, నచ్చాయి నాకు చాలా. తిరగడానికి బాగుంటుంది బైక్ మీద. అన్నీ దగ్గరలోనే ఉన్నాయి భలేగా. ఒక్కొక్క దానికి దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వైజాగ్ చాలా పెద్దది వీటితో కంపేర్ చేసుకుంటే. భలే ఉంది కదా, హార్స్ని భలే చేశారు అన్నీ. ఇదిగా ఇలా రాజమహేంద్రవరం మెకానికల్ ఐటమ్స్తో చేశారు. బోల్డ్లు అన్నట్లతో వేస్టేజ్తో చేశారో కావాలని చేశారో మరి. అది చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ మనం అంటే ఈ స్ట్రీట్. హే కుంఫు పాండా, రాటటోలి.
ఇదంతా ఇటు స్ట్రీటే, ఇలా లైన్గా ఫుడ్స్ ఉంటాయి. నైట్ టైం తిరగచ్చు మనం తినడానికి. నైట్ టైం ఓపెన్లో ఉంటాయి అనుకుంటా ఫుల్గా. స్ట్రీట్ తర్వాత ఈటెన్ ప్లే. ఒకప్పుడు ఈటెన్ ప్లే బాగా ఫేమస్ అనమాట. అండ్ ఇదే కంబాల చెరువు పార్క్, బాగుంటుంది చూడడానికి. నైట్ టైం చాలా బాగుంటుందంట. ఇదే ఈటెన్ ప్లే బాగుంటుంది చాలా చూడడానికి. అది పైన కారు అలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదే ఈటెన్ ప్లే లోపల బాగుంటుంది. రోబో రెస్టారెంట్, ఓన్లీ లోపల అన్నీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ టైప్ ఉంటాయి. వావ్, బ్లాక్ ఏంటి అంత డార్క్ బ్లాక్ కలర్లో కనబడుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ అది అయిపోతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు రాజమండ్రి వ్లాగ్. ఇలా ఈ లైట్స్ చాలా నచ్చాయి నాకు. ఇలా పెడితే అన్ని సిటీస్లో బాగుంటుంది, ఒక మంచి లుక్ వస్తుంది ఏరియాస్కి. మల్లాపురంలో కూడా పెడితే బాగుంది ఇలాగ. పుష్కర్ ప్లాజా. ఓకే గాయస్, వచ్చేసాం. ఇదిగో శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో. అదిగో అదే భలే ఉంది కదా ప్లేస్. ఇలా బైక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఇది అసలు ఉంది పార్ట్. కృష్ణుడి స్టాట్యూ అంటే రామారావు గారు. ఏముంది అసలు, పాయింట్ మాత్రం చాలా బాగుంది. ఎండగా ఉంది కదా, సో దానివల్ల ఇదన్నమాట రాజమండ్రి బ్యూటీ. ఇదే ఈ గోదావరి, ఈ పుష్కర్ ఘాట్ చాలా బాగుంది. ఇదిగో ఏముంది అసలు, వావ్. ఇంకా కింద చాలామంది ఉన్నారు. భయం లేదు అసలు వాళ్ళకి. అక్కడ చూడండి ఎంత దూరంలో లోతుకి వెళ్ళిపోయారు. ఇదనమాట పుష్కర్ ఘాట్. బాగుంది కదా. రాజమండ్రి నిన్న కూడా బ్లాగ్ తీసేసాను. బా చూడండి ఆ పేల దూకాడు, చాలా బాగుంది. బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి. అదేమో రైల్వే గేటు, ఇదేమో ఓల్డ్ది అనుకుంటా. ఇది అదొకటి లెఫ్ట్ సైడ్ మొత్తం కనబడుతుంది. అదంతా ఆ పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్ మొత్తం కవర్ అయిపోయింది మంచిగా. ఓకే గైస్, వెళ్ళిపోతున్నాను. సో రాజమండ్రి బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఒకటి పెట్టారబ్బా, అది చెప్పడం మర్చిపోయాను మీకు. అది యాక్చువల్లీ నెక్స్ట్ పార్ట్లో దానికి వెళ్దాం అనుకున్నాను ఫ్యామిలీతో. సో ఇప్పుడు ఒకసారి చూపించేస్తాను, ఎందుకైనా మంచిది. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం రాకపోతే ప్రాబ్లం, అది చూపించలేదన్న గిల్ట్ ఉండిపోతుంది. ఇక్కడే దగ్గరకు వచ్చాం. ఒక పైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, అదే బాగుంది కదా. ఇదిగో ఇదే ఆహ్వాన రెస్టారెంట్. బ్లాగ్స్లో చాలా పెద్దగా కనబడింది కానీ చిన్నగానే ఉంది రెస్టారెంట్. ఇది ఎంత కట్టి మరీ ఉంచారు ఇక్కడ, బాగుంది. ఇదిగోండి కరెక్ట్గా రెండిట్లకి మధ్యలో ఉంది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, అక్కడ పుష్కర్ ఘాట్ మధ్యలో. బాగానే ఉందంట, చూడండి మరి ఫుడ్. మరి నేను కనుక వస్తే కన్ఫామ్గా
ట్రై చేస్తా. సో ఇంకా మరిన్ని వీడియోస్తో మరిన్ని రైడ్స్తో వస్తాను. అప్పుడు దాకా కృష్ణ సిజ్జల్ సైనింగ్ ఆఫ్. బాయ్.